స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్లో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో మనకు సంబంధించిన అప్డేట్స్ గురించి అండ్ తెలంగాణలో స్టడీ సెంటర్స్ అనేది అప్గ్రేడ్ అయ్యాయా లేదా, ఏపీలో కొత్తగా ఏమన్నా కాలేజెస్ యాడ్ చేశారా లేదా అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సేమ్ టైం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనే టాపిక్ గురించి కూడా వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కండక్ట్ చేయడానికి అండ్ ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవడానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. మీరు ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేస్తే సరిపోతుంది. లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి సో మెనీ ఆస్పిరెంట్స్కి డౌట్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీరు స్పెషల్ డిఎడ్ కానీ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ చేయాలనుకున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఆన్లైన్లో దాంట్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ ఏ విధంగా చేయాలి, పేమెంట్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇన్ డీటెయిల్గా దాంట్లో అయితే మెన్షన్ చేశాము. సేమ్ టైం రౌండ్ 1 అంటే ఏంటి, రౌండ్ 2 అంటే ఏంటి, రౌండ్ 1కి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, రౌండ్ 2కి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనే టాపిక్ ఆ వీడియోలో ఎలబరేట్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియో చేసే టయానికి తెలంగాణలో స్టడీ సెంటర్స్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. మన తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే నో ఆప్షన్స్ ఈజ్ అవైలబుల్ అని అయితే చూపించడం జరిగింది. కానీ ప్రజెంట్ వచ్చేసి స్టడీ సెంటర్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. స్టడీ సెంటర్స్ కోసం మేము ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న మెయిల్స్కి మెయిల్ చేయడం జరిగింది. వాళ్ళు రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ వెబ్సైట్స్ ఎనేబుల్ అవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ వీడియోలో మనకు సంబంధించి తెలంగాణ స్టేట్లో ఏ స్టడీ సెంటర్స్ ఇచ్చారు, వాటిని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనే టాపిక్ గురించి తెలుసుకుందాం. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ సెంటర్స్ ఇచ్చారు, వాటిని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మీరు ఇంపార్టెంట్ డేట్స్ అడిగినట్లయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. ఫర్దర్గా మీరు తెలుసుకోవడానికి కూడా ఇక్కడ క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనం వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సేమ్ టైం ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఆల్రెడీ మేము లైవ్ వీడియో చేసాం కాబట్టి ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మాత్రం మీరు అఫీషియల్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసి దాంట్లో ఉన్న డేట్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి మీరు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి వాట్ ఎవర్ అనేది ఆల్ స్టెప్స్ ఈ పీడిఎఫ్లో అయితే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి కంప్లీట్ స్కెడ్యూల్కి సంబంధించి ఏ డేట్లో ఏం జరుగుతుంది అనేది ఈ యొక్క స్కెడ్యూల్లో అయితే ఉంటుంది. స్కెడ్యూల్ గురించి కూడా మేము వీడియో చేసాము స్పెషల్గా. సో మనకు 28 జూలైలో ఈ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో చేసాము. ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. మనకు నోటిఫికేషన్ 22 జూలైలో వచ్చింది. 5th ఆగస్ట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ స్టార్ట్ అయిన రోజు మేము వీడియో అప్లోడ్ చేసాము. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 24th ఆగస్ట్ అయితే లాస్ట్ డేట్. అండ్ దీంట్లో మనకు రౌండ్ 1 రౌండ్ 2కి సంబంధించిన రిజల్ట్ అయితే ఉంటుంది. రౌండ్ 1కి సంబంధించిన ప్రాసెస్ అనేది 26th ఆగస్ట్ రోజు స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి రిపోర్టింగ్ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు 29th ఆగస్ట్ రోజు అయితే ఉంటుంది. అండ్ తర్వాత మనకు రౌండ్ 2కి సంబంధించి సెప్టెంబర్ 5th అయితే ఉంటుంది. దానికి సంబంధించిన అప్డేట్ అనేది మళ్ళీ 8th సెప్టెంబర్లో అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము. ప్రజెంట్ మనకు సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి సార్ అంటూ క్వైరీ చేస్తున్నారు కాబట్టి 24th ఆగస్ట్ అయితే లాస్ట్ డేట్. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనకు వచ్చిన మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు తెలంగాణలో స్టడీ సెంటర్స్ ఉన్నాయా లేవా అంటే స్టడీ సెంటర్స్ అప్గ్రేడ్ చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయితే మీరు ప్రజెంట్ ఈ యొక్క స్టడీ సెంటర్స్ అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ మీరు అడ్మిషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీకు రిజిస్ట్రేషన్ చేసుకోమని ఆప్షన్ అయితే వస్తుంది. మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము. ఈ యొక్క స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ దాంట్లో ఉంది. జస్ట్ ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు లాగిన్ కమాండ్ అయితే చెప్తుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనకు సంబంధించి అక్కడ అడ్మిషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా లాగిన్ అంటూ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు రిజిస్టర్ చేసుకోకపోతే ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది కంప్లీట్ ప్రాసెస్ మీద వీడియో ఉంటుంది కాబట్టి ఆ వీడియో మీరు చూడండి. ప్రజెంట్ మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాము. మాకు మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. సో మా యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 298669 అనేది రావడం జరిగింది. ఈ విధంగా మీరు ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ తోటి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇది మనకు 5th స్టెప్ అనమాట. రౌండ్ 1 రౌండ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి తెలంగాణలో కాలేజెస్ అనేది యాడ్ చేయడం జరిగింది. సేమ్ టైం ఏపీలో కూడా కొత్తగా కొన్ని కాలేజెస్ అయితే యాడ్ చేశారు. సో ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు డిఫరెంట్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉంటాయి. మీకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి ఫస్ట్ నేను ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించి అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ బదులు నేను తెలంగాణ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనం తెలంగాణ స్టేట్ అని అప్లై చేయగానే ఇక్కడ మనకు వేకెన్సీస్ ఉన్నట్టయితే డైరెక్ట్గా సెలెక్ట్ ఇన్స్టిట్యూట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ కోర్స్ ఆఫర్ చేసే కాలేజ్ అనేది తెలంగాణలో ఒకటే ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేయట్లేను. అనదర్ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయని చూస్తున్నాను. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్పెషల్ డిఎడ్కి సంబంధించి అయిపోయింది కాబట్టి ఇక్కడ డిఎడ్కి సంబంధించి ఇయరింగ్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సెకండ్ ఆప్షన్ చూసాను. ఇయరింగ్ ఎంపవర్మెంట్లో వచ్చేసి కూడా తెలంగాణ స్టేట్ ఆప్షన్ ఉంది. అండ్ దీంట్లో మనం సెలెక్ట్ చేయగానే 2 సెంటర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి సెంటర్ 1 సెంటర్ 2 అనేది అవైలబుల్ ఉంది. దీంతో పాటు అనదర్ కోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. స్టడీ సెంటర్స్ ఇక్కడ విజువల్ ఎంపవర్మెంట్కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో కూడా మనకు తెలంగాణలో అయితే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక సెంటర్ అయితే అందుబాటులో ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఏం పెట్టుకుంటున్నాను అంటే ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ కింద 2 సెంటర్స్ ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయని అది పెట్టుకుంటున్నాను. మల్టిపుల్ డిజబిలిటీకి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంది. బట్ మల్టిపుల్ డిజబిలిటీ అని తెలంగాణలో అయితే లేదు కాబట్టి నేను తీసుకోవట్లేదు. తెలంగాణలో ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇఫ్ మీరు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయితే తెలంగాణ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ కింద. సో నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ హియరింగ్ ఎంపవర్మెంట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఏంటంటే దీంట్లోనే సో తెలంగాణ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ స్టేట్లో శ్రీనిధి సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ తెలంగాణ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మళ్ళీ వచ్చేసి మనకి ఇన్స్టిట్యూట్ అనేది అక్షర ఇన్స్టిట్యూట్ ఇవ్వడం జరిగింది. తర్వాత నియర్ బై ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. ఆంధ్రప్రదేశ్లో హెలెన్ కిల్లర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత కోర్స్ 2లో వచ్చేసి అనదర్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో నేను వచ్చేసి ఏంటంటే ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించిన ఆప్షన్ అయితే ఇస్తున్నాను. ఇంటెలెక్చువల్ డిజబిలిటీలో తెలంగాణ ఉందేమని చూడాలి. ఉన్నట్టయితే తెలంగాణలో ఏవే ఉన్నాయని చూసుకోవాలి. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ సెలెక్ట్ చేశాను. దీంట్లో ఇది ఇవ్వడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉందా చూడాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా సెంటర్స్ ఉన్నాయా లేదని చూడాలి. ఇక్కడ కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది. తర్వాత అనదర్ ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. నియర్ బై ఇంకేదైతే ఉంటుందో అది తమిళనాడు అయితే ఉంది. తమిళనాడు సెలెక్ట్ చేస్తున్నాను. తమిళనాడులో నో ఇన్స్టిట్యూట్స్ అని అయితే ఉంది కాబట్టి నేను తమిళనాడు తీసేస్తున్నాను. తమిళనాడు బదులు వచ్చేసి ఇంకా నియర్ బై ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మహారాష్ట్ర సెలెక్ట్ చేస్తున్నాను. సో మహారాష్ట్రలో ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఉంది. ఈ విధంగా ప్రజెంట్ మనకు తెలంగాణలో కూడా స్టడీ సెంటర్స్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. మీరు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయితే తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏపీలో కూడా స్టడీ సెంటర్స్ అప్గ్రేడ్ అయితే చేశారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోర్స్ అనేది చేంజ్ చేసినట్టయితే ఏపీలో ఏ సెంటర్స్ అప్గ్రేడ్ చేశారనే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ తీసుకుంటే ఏపీ అనేది సెలెక్ట్ చేయగానే ఏపీలో చాలా స్టడీ సెంటర్స్ చూపిస్తున్నాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రాస్ కాలేజ్, స్పెషల్ ఎడ్యుకేషన్, అన్నస్ కాలేజ్, చైతన్య కాలేజెస్, ఎస్వి కాలేజెస్, అంబికా కాలేజెస్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి మీరు పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో వచ్చేసి బోత్ ఆప్షన్స్ కింద కూడా దీన్ని పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టూడెంట్స్ అయితే మనం ఇవ్వాల్సింది ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కాబట్టి ఇక్కడ నేను ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ దీంట్లోనే ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇంటెలెక్చువల్ డిజబిలిటీలో ఫస్ట్ వచ్చేసి ఏపీ స్టేట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఏపీ స్టేట్. సో దీంట్లో ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అది ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కాదు. ఇక్కడ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఏపీకి సంబంధించి స్పెషల్ డిఎడ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తే ఈ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి బేస్డ్ ఆన్ ఆప్షన్స్ బట్టి మీరు స్టడీ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. కంప్లీట్గా మనం 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్లో 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ రౌండ్లో కూడా 3 ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో చూసి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు లాంగ్వేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. తెలుగులో చేయాలనుకుంటున్నారు, ఇంగ్లీష్లో చేయాలనుకుంటున్నారు అనేది. మేము ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఫైనల్ సబ్మిషన్ అయితే అడుగుతుంది. ఫైనల్ సబ్మిషన్లో వచ్చేసి మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ వచ్చేసి బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. సీట్ అలాట్ అయిన తర్వాత అసలు ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే తెలంగాణ ఏపీ స్టేట్లో కూడా స్టడీ సెంటర్స్ ఎనేబుల్ చేశారు కొత్తగా. మీరు అప్లై చేసుకొని క్యాండిడేట్స్ అయితే యాజ్ పర్లీ అప్లై చేసుకోండి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళైతే మీ డీటెయిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకోండి.